ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్గా ఉన్న సిపి రాధాకృష్ణన్ పేరును భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. సార్, చాలామంది పేర్లు వినిపించాయి కదా సార్, ఎందుకు సిపి రాధాకృష్ణన్ వైపే బీజేపీ అధిష్టానం మొగ్గు చూపింది? బీజేపీ వ్యూహం ఏంటి సార్ దీనిలో? ఇప్పుడు పేర్లు చాలామంది వినిపిస్తాయి కానీ సెలక్షన్ ఒక్కనే చేస్తారు కదా. సో బీజేపీ లెక్కలు బీజేపీకి ఉంటాయి. ప్రతి ఒక్కరిని ఎవరిని ఎంపిక చేసినా లెక్కలు అనే క్వశ్చన్ వస్తుంది. రాజకీయ పార్టీ రాజకీయ వ్యూహాలే ఉంటాయి. ఏ నియామకంలోనైనా ఒక పొలిటికల్ పార్టీ ఒక సెలక్షన్ చేసినప్పుడు పొలిటికల్ స్ట్రాటజీ ఉండకుండా ఎందుకు సెలెక్ట్ చేస్తుంది? దట్ ఈస్ బీజేపీ ఈజ్ నాట్ అన్ ఎన్జిఓ. బీజేపీ స్వచ్ఛంద సంస్థ కాదు. బీజేపీ ఏమి సన్యాసుల మఠం కాదు కదా. కేసీఆర్ వాడిన భాష వాడాలంటే బీజేపీ రాజకీయ పార్టీ. ఒకటి మీకు ఆల్రెడీ భారతీయ జనతా పార్టీకి ఎంటైర్ కంట్రీ తీసుకుంటే నార్త్ అండ్ వెస్ట్లో బీజేపీ చాలా స్ట్రాంగ్, సౌత్ అండ్ ఈస్ట్లో వీక్. సౌత్ అండ్ ఈస్ట్లో ఎక్స్పాండ్ కావాలి, నార్త్ అండ్ వెస్ట్లో కన్సాలిడేట్ చేసుకోవాలన్నది బీజేపీ లక్ష్యం 2014 నుంచి ఇప్పటి వరకు. ఇందులో కొన్ని అటు ఇటు ఉండొచ్చు. మన 24 ఎలక్షన్లో నార్త్లో వెస్ట్లో కూడా కొంత దెబ్బతిన్నారు, ఈస్ట్లో కొంత బలపడ్డారు. కానీ ఓవరాల్గా ఈ లాస్ట్ మోర్ దెన్ డెకేడ్ బీజేపీ ప్రస్థానం చూస్తే నార్త్ అండ్ వెస్ట్లో స్టిల్ బీజేపీ ఇస్ వెరీ స్ట్రాంగ్. నార్త్ ఇండియా అండ్ వెస్టర్న్ ఇండియా, సదరన్ ఇండియా అండ్ ఈస్టర్న్ ఇండియా బీజేపీకి ఎక్స్పాండింగ్ ఫేస్ ఇది. అందువల్ల మీకు ఒరిస్సా నుంచి ద్రౌపది ముర్మును ప్రెసిడెంట్ చేశారు. సౌత్ నుంచి వైస్ ప్రెసిడెంట్గా గతంలో వెంకయ్యనాయుడు ఉన్నారు. మధ్యలో జగదీప్ ధంకర్ ఎందుకు వచ్చారంటే వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రైతుల ఉద్యమం నడిచింది. ఈ రైతు ఉద్యమంలో జాట్ ఫార్మర్స్ అంటే పంజాబ్, రాజస్థాన్, హర్యానా, వెస్ట్రన్ ఉత్తరప్రదేశ్ ఈ ప్రాంతాల్లో ఉండే జాట్ ఫార్మర్స్, ఇందులో సిక్ జాట్ ఫార్మర్స్ ఉండొచ్చు, హిందూ జాట్ ఫార్మర్స్ ఉండొచ్చు. ఈ జాట్ ఫార్మర్స్ కీలక భూమిక పోషించారు. సో అందువల్ల ఆ జాట్ ఫార్మర్లు కేంద్రంగా రైతాంగం పెద్ద ఎత్తున వ్యవసాయ చట్టాలకు మీద పోరాడారు కనుక అది ఈ రాష్ట్రాల్లో తీవ్రమైన నెగటివ్ ఇంపాక్ట్ వస్తుందని భయపడిన బీజేపీ ఈ వ్యవసాయ చట్టాలు వెనక్కి తీసుకొని దేశంలో ఉన్న ప్రజలకు, రైతాంగానికి మోడీ క్షమాపణ కూడా చెప్పాడు. సో దాంట్లో భాగంగా అజిత్ సింగ్ కుమారుడైన జయంత్ సింగ్, చరణ్ సింగ్ మనమడు, ప్రముఖ జాట్ నాయకుడు, వెస్ట్రన్ ఉత్తరప్రదేశ్లో బలంగా ఉన్న రాష్ట్రీయ లోక్దళ్ను 2024 2024 ఎన్నికలకు ముందు ఎన్డీఏలోకి బీజేపీ తీసుకొచ్చింది. అందుకొరకు చరణ్ సింగ్ భారత మాజీ ప్రధాని, జాట్ రైతు నాయకుడైన చరణ్ సింగ్కు భారతరత్న కూడా ఇచ్చారు. సో ఆ కాంటెక్స్ట్లో రాజస్థాన్కు చెందిన జాట్ లీడర్ అయిన జగదీప్ ధంకర్ వైస్ ప్రెసిడెంట్ అయ్యాడు. ఈసారి సౌత్ ఇండియా పైన కేంద్రీకరణ అవసరం కనుక సౌత్ ఇండియాకి వచ్చే వరకు కర్ణాటకలో బీజేపీకి ఆల్రెడీ హోల్డ్ ఉంది, కేరళలో బీజేపీకి అవకాశం లేదు, ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి అవకాశం లేదు. ఇక బీజేపీ ఫోకల్ పాయింట్ అటెన్షన్ తెలంగాణ అండ్ తమిళనాడు. అందుకే తమిళనాడు నుంచి సిపి రాధాకృష్ణన్ ఎన్నిక చేశారు. వాస్తవంగా తెలంగాణ నుంచి కూడా మన డాక్టర్ లక్ష్మణ్ పేరు కూడా వినబడ్డది. చాలామంది మీడియాలో పెద్దగా రాలేదు, కానీ నాకున్న పొలిటికల్ సోర్సెస్ చెప్పేది డాక్టర్ లక్ష్మణ్ వాజ్ ఆల్సో కన్సిడర్డ్. మరి లక్ష్మణ్కు సిపి రాధాకృష్ణన్కు చాలా కామనాలిటీస్ ఉన్నాయి, కానీ ఎక్కడ సిపి రాధాకృష్ణన్ ప్రివేల్ అయ్యాడో కూడా చెప్తాను. సో అందువల్ల మొదటిది సౌత్ ఇండియా. రెండవది బీజేపీ ఎప్పుడు కూడా ఏదైనా ఎన్నికలతో లింక్ అయి ఉంటుంది. అది ఏ పనైనా మీకు మోడీ, అమిత్ షాల కాలంలో బీజేపీ స్వభావం ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ లింక్ టు ఎలక్షన్స్. మీకు బడ్జెట్ వచ్చిందంటే బీహార్లో ఎన్నికలు ఉన్నాయి కనుక ఆ బడ్జెట్లో బీహార్ పైన వరాల వర్షం కురుస్తుంది. మీరు చూడండి. లేదా ఆఖరికి పహల్గాం దాడుల తర్వాత పాకిస్తాన్కు హెచ్చరిక చేయాలన్నా కూడా ప్రధానమంత్రి బీహార్నే ఎంచుకున్నాడు. అది ఢిల్లీలో దేశ రాజధాని ఎంచుకోలేదు, దేశ పార్లమెంట్ని ఎంచుకోలేదు, మళ్ళీ దాన్ని కూడా బీహార్లో ఒక బహిరంగ సభను ఎంచుకున్నాడు. అంటే అది పహల్గాం దాడికి ప్రతీకారం తీర్చుకోవాలన్నా ఏదైనా ఎన్నికలతోనే లింక్ అయి ఉంటుంది. దట్ ఈస్ హౌ నరేంద్ర మోడీ ఫంక్షన్స్. ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు ఎలక్షన్స్. మీకు అందువల్ల తమిళనాడులో క్రూషియల్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి, తమిళనాడులో నెక్స్ట్ ఇయర్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి.
అక్కడ బీజేపీ ప్రయత్నాలన్నీ ఫెయిల్ అయ్యాయి. రజనీకాంత్ను ముందు పెట్టి వెనకాల నడవాలని బీజేపీ ప్రయత్నించింది. రజనీకాంత్ పార్టీ పెట్టక ముందే వెనక్కి తగ్గాడు. ఆ తర్వాత ఓ పన్నీర్ సెల్వన్ ఉపయోగించుకొని ఏడీఎంకేలో పోస్ట్ జయలలిత ఫేజ్లో వచ్చిన కలకలాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవాలని ప్రయత్నించింది. పన్నీర్ సెల్వన్ నిలబడలేకపోయాడు. ఆఖరికి ఈ మధ్య నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ పన్నీర్ సెల్వన్కి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలే. ఆయన ఎన్డీఏ నుంచి వెళ్ళిపోయాడు ఈ మధ్య. ఆ తర్వాత మీకు ఏడీఎంకేను నుంచి విడగొట్టుకొని విడిగా పోటీ చేసి అన్నామలై అనే ఒక యంగ్ మాజీ ఐపీఎస్ అధికారిని ముందు పెట్టి పెద్ద క్యాంపెయిన్ నడిపి ఒక ప్రయత్నం చేసింది. అది పూర్తి రిజల్ట్ ఇవ్వలేదు. 11% ఓటింగ్ తప్ప ఏమీ పెద్ద ప్రభావం చూపలేదు. ఈ 3 ప్రయోగాలు విఫలమయ్యాక బీజేపీ మళ్ళీ ఏడీఎంకేతో కలిసి ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేయబోతుంది. అక్కడ డిఎంకే ఇండియా కూటమి ప్రభుత్వం ఉంది. అందువల్ల తమిళనాడులో గెలవడం ద్వారా ఇండియా కూటమిని దెబ్బ కొట్టాలని, ఎందుకంటే ఆల్రెడీ ఢిల్లీలో గెలవడం ద్వారా మీకు ఆమ్ ఆద్మీ పార్టీని దెబ్బ కొట్టారు, హర్యానా మహారాష్ట్ర నిలబెట్టుకున్నారు. అందువల్ల రేపు బీహార్ను నిలబెట్టుకుని తమిళనాడును దెబ్బ కొట్టాలనేది బీజేపీ లక్ష్యం. అందుకొరకు తమిళనాడుకు చెందిన సిపి రాధాకృష్ణ ఎన్నుకున్నారు. అందులో భారతీయ జనతా పార్టీ హిందీని ఇంపోజ్ చేస్తుంది, నీటిని ఇంపోజ్ చేస్తుంది, తమిళ భాష సంస్కృతిని అవమానిస్తుంది అంటూ డిఎంకే పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేపట్టింది. తమిళనాడు గవర్నర్ రవి తమిళ సంస్కృతిని భాషను అవమానించేటువంటి రీతిలో ప్రవర్తించాడు. ఇది పెద్ద వివాదమైంది. ఆ తర్వాతనే మీకు చోళుల సింబల్ అయిన సెంగోల్ను పార్లమెంట్లో పెట్టి లాస్ట్ లోక్సభ ఎలక్షన్లో అమిత్ షా అడిగాడు, మేము సెంగోల్ను పార్లమెంట్లో పెట్టినా కనుక మాకు ఓట్లేయండి అని. సో ఇప్పుడు సిపి రాధాకృష్ణన్ వైస్ ప్రెసిడెంట్ చేసినా కనుక మాకు ఓట్లేయండి అని అడుగుతారు. అందువల్ల తమిళనాడు ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని మీకు సిపి రాధాకృష్ణన్ ఎంపికయ్యాడు. తెలంగాణలోనేమో 2028 దాకా ఎన్నికలు లేవు కనుక మన డాక్టర్ లక్ష్మణ్ కాలేకపోయాడు, మీకు సిపి రాధాకృష్ణన్ అయ్యాడు. రెండవది ఏంటంటే సిపి రాధాకృష్ణన్ ఇది ఓబీసీ లీడర్. ఇక్కడ కూడా డాక్టర్ లక్ష్మణ్ పేరు యునడటానికి కూడా కారణం అది. ఈజ్ ఆల్సో ఎన్ ఓబీసీ లీడర్. కానీ ఎక్కడ డిఫరెన్స్ వచ్చిందంటే డాక్టర్ లక్ష్మణ్ ఓన్లీ పార్లమెంట్ మెంబర్ మాత్రమే, గవర్నర్గానో కేంద్ర మంత్రిగానో పనిచేసినటువంటి ప్రొఫైల్ లేదు. ఆ ప్రొఫైల్ సిపి రాధాకృష్ణన్కు ఉన్నది. ఆల్రెడీ మహారాష్ట్ర గవర్నర్గా ఉన్నాడు, జార్ఖండ్ తెలంగాణ గవర్నర్గా పనిచేశాడు, తెలంగాణ పుదుచ్చేరిలకు తాత్కాలిక గవర్నర్గా పనిచేశాడు, 2 సార్లు కోయంబత్తూరు నుంచి లోక్సభ ఎంపీగా కూడా పనిచేశాడు. అక్కడ సిపి రాధాకృష్ణన్ ప్రైవేట్ సౌత్ ఇండియా ఓబీసీ లీడర్ను ఎంపిక చేయాలనుకున్నప్పుడు ఈ అడిషనల్ క్వాలిఫికేషన్ సిపి రాధాకృష్ణన్కు ఉపయోగపడ్డాయి. దాంతోపాటు ఆయన కోయంబత్తూరుకు రిప్రజెంట్ చేస్తాడు. కోయంబత్తూరు కేంద్రంగా తమిళనాడులో ఒక ప్రత్యేక రాష్ట్రం కొంగునాడు ఏర్పాటు చేయాలనేది బీజేపీ నినాదం. సో బీజేపీ బహిరంగంగానే ఈ కొంగునాడు పోరాటానికి మద్దతు ఇస్తుంది. సో ఆ కొంగునాడు ప్రాంతానికి చెందిన నాయకుడు సిపి రాధాకృష్ణన్. అందువల్ల చాలా వ్యూహాత్మకంగా ఆయన ఎంచుకున్నారు. ఇక జగదీప్ ధంకర్ విషయంలో బీజేపీకి వచ్చేదో అనుభవం వ్యక్తమైంది. జగదీప్ ధంకర్ ఒరిజినల్ ఆర్ఎస్ఎస్ వాది కాదు, ఒక పచ్చి అవకాశవాది. భారతదేశ చరిత్రలో వైస్ ప్రెసిడెంట్ స్థానానికి అవమానాన్ని తెచ్చిన నాయకుడు. ప్రతిపక్షాలకు ఏదో అవకాశం వచ్చింది కదా, ఆయన మోడీతో విభేదించాడు కనుక ఆయన ఎన్కేసుకొస్తున్నారు, కానీ ఈ వాజ్ అ డిస్గ్రేస్ టు ద పోస్ట్. నిజంగా చెప్పాలంటే ప్రతిపక్షాలు ఆహ్వానించాలి జగదీప్ ధంకర్ మోడీ తొలగించడం పట్ల. ఎందుకంటే బీజేపీ ఈజ్ పర్ఫెక్ట్లీ రైట్ ఇన్ రిమూవింగ్ జగదీప్ ధంకర్. ఎందుకంటే అంతకుముందు వెంకయ్య నాయుడు, బైరాన్ సింగ్ షెకావత్ లాంటి బీజేపీ అగ్రనేతలకు కూడా పనిచేశారు. వాళ్ళు ఎంతో హుందాతనాన్ని తీసుకొచ్చారు. వెంకయ్య నాయుడు వాజ్ బీజేపీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్. కానీ నీకు ఎక్కడా రాజకీయంగా ఆ పదవికి, ఉపరాష్ట్రపతి పదవికి ఒక రకంగా వన్న తెచ్చాడు. ఉపరాష్ట్రపతి పదవికి గౌరవాన్ని తెచ్చాడు వెంకయ్య నాయుడు నుంచి మొదలుకొని బైరాన్ సింగ్ షెకావత్ వరకు. కానీ జగదీప్ ధంకర్ బీజేపీ కాకపోయినా బీజేపీకి సంతృప్తి పరచాలి, సంఘ్ పరివార్కి సంతృప్తి పరచాలి అని చాలా దిగజారి మాట్లాడాడు. న్యాయ వ్యవస్థ పైన దాడి చేశాడు, ప్రతిపక్షాలను అవమానించాడు, ఎన్ని చేయాలని చేశాడు. కానీ ఆఖరికి ఎక్కడ దెబ్బతిన్నాడంటే తన స్వీయ పొరపాటులో పొందాడు. నేను నెంబర్ 2 దేశంలో అని ఓ రోజు పార్లమెంట్లో అంటాడు. అంటే ప్రెసిడెంట్ తర్వాత నేనే, అంటే ప్రైమ్ మినిస్టర్ కన్నా నేనే ఎక్కువ అని. ప్రోటోకాల్ ఏది ఉండొచ్చు, ఫార్మాలిటీ ఏది ఉండొచ్చు, కానీ ఎవరికైనా స్కూల్ పిలవని చెప్తాడు. ఈ దేశాన్ని రన్ చేసేది ప్రైమ్ మినిస్టర్. టెక్నికల్గా ప్రెసిడెంట్ ఇది నెంబర్ 1 కాదని అనను, వైస్ ప్రెసిడెంట్ నెంబర్ 2 అవుతాను అంటాడు. ప్రోటోకాల్ కూడా నాకే ఉండాలి, ప్రైమ్ మినిస్టర్ కన్నా ఎక్కువ ప్రోటోకాల్, నాకు ఎన్ఎస్జీ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్తో ఎన్ఎస్జీలతో ఉండాలి,
ప్రైమ్ మినిస్టర్ కన్నా ఎక్కువ ప్రోటోకాల్ ఉండాలని అడుగుతాడు. ప్రైమ్ మినిస్టర్ దయాదాక్షిణ్యాల పైన వైస్ ప్రెసిడెంట్ అయ్యి ప్రైమ్ మినిస్టర్ కన్నా కూడా నేను ఎక్కువ ప్రోటోకాల్ కావాలంటే ఎవరికైనా కోపం రాదా, చిరాకు రాదా? ఈయన చరిత్ర ఏంటి, చేసిన ఘనకార్యం ఏంటి? కాంగ్రెస్లో ఉన్నాడు, జనతాదళ్లో ఉన్నాడు, 10 పార్టీలు మారాడు, పశ్చిమ బెంగాల్లో గవర్నర్గా ఉంటూ అక్కడ చాలా అభ్యంతరకరమైన ప్రవర్తన చేశాడు. అలాంటి వ్యక్తి వచ్చి వైస్ ప్రెసిడెంట్ అయ్యి, అది నరేంద్ర మోడీ దయాదాక్షిణ్యాలతో అయ్యి నేను మోడీ కన్నా గ్రేటు అంటే, నువ్వు మోడీని చూసి ఓట్లేశారా? దేశంలో ప్రజలు ఎన్డీఏకు జగదీప్ ధంకర్ని చూసి ఓట్లేశారా? అందుకే మోడీ సమయం వచ్చినప్పుడు ఫుట్బాల్ ఆడుతూ ఎక్కడో పడ్డాడు. కరెక్ట్ అయిన ఫుట్బాల్ ఆడిన ఆపోజిషన్ షుడ్ వెల్కమ్ ఇట్. కానీ అన్ఫార్చునేట్లీ ఆపోజిషన్కి ఏంటంటే మోడీని అటాక్ చేయడానికి ఒక ఛాన్స్ దొరికింది కనుక జాట్ నాయకుడు, రైతు నాయకుడు అయిన జగదీప్ ధంకర్ అవమానిస్తారా అని. మరి ఆయన మిమ్మల్ని అవమానించినప్పుడు ఎందుకు కూరుకున్నారు? అందువల్ల ఇది ఇస్ ఎ షార్ట్ సైటెడ్ పాలిటిక్స్. జగదీప్ ధంకర్ డజంట్ డిజర్వ్ టు బి వైస్ ప్రెసిడెంట్, అందులో అనుమానమే లేదు. ఇది డిస్గ్రేస్ టు ద వైస్ ప్రెసిడెంట్. ఆ పదవికే గౌరవాన్ని లేకుండా చేశాడు. అందువల్ల భారతీయ జనతా పార్టీ ఒక రకంగా ఆయనకు డోర్ చూపెట్టడం 100% కరెక్ట్ డిసిషన్, జగదీప్ ధంకర్ను తొలగించడం. సో అందువల్ల ఈసారి ఆ ఎంబరాస్మెంట్ బీజేపీ పొందదలుచుకోలేదు. అందువల్ల తమ ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ, తమ సంఘ్ పరివార్లో పెరిగిన నాయకుడిని తీసుకోవాలనుకున్నారు. సిపి రాధాకృష్ణన్ 16 ఏళ్ల వయసులో ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా తన ప్రజా జీవితం మొదలుపెట్టాడు. అందుకనకే వాళ్ళ సంఘ్ మీరు బీజేపీ ఇటీవల కాలంలో చూడండి, మీకు తెలంగాణలో పార్టీ అధ్యక్షుడు కావాలి అంటే ఈటల రాజేందర్ లాంటి హై ప్రొఫైల్ రాజకీయ నాయకుని పక్కకు పెట్టి రామచంద్రరావును పార్టీ లాయాలిటీని, సంఘ్ లాయాలిటీ, ఐడియాలజికల్ లాయాలిటీకి పెద్దపీట వేశారు. కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలనుకున్నప్పుడు డీకే అరుణ, ఈటల రాజేందర్ లాంటి, కొండా విశ్వేశ్వరరెడ్డి, మీకు చాలా పెద్ద పెద్ద నాయకులను అందరినీ పక్కకు పెట్టారు కదా. పెట్టి కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్కి ఇచ్చారు. అలాగే ఇక్కడన్నా పోనీ బండి సంజయ్ పార్టీ అధ్యక్షుడిగా ఒక హై ప్రొఫైల్ ఉన్న లీడర్. ఆంధ్రాలో అయితే మీకు పురంధేశ్వరి, సీఎం రమేష్ లాంటి వాళ్ళని కూడా పక్కకు పెట్టి మీకు అక్కడ శ్రీనివాస్ వర్మకి ఇచ్చారు కదా. సో అక్కడ కూడా పార్టీ అధ్యక్ష పదవికి కూడా సుజనా చౌదరి లాంటి వాళ్ళ పేర్లు వినబడ్డా లాస్ట్కు మాధవ్ని ఎంచుకున్నారు. సో ప్రొఫైల్, సుజనా చౌదరి ప్రొఫైల్ చాలా ఎక్కువ కదా. కేంద్ర మంత్రిగా పనిచేశాడు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా కీలక పాత్ర పోషించాడు. ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వానికి మధ్య సమన్వయకర్తగా కూడా వ్యవహరించారు. అయినా మాధవ్ని తీసుకున్నారు, ఎందుకంటే పార్టీ ఐడియాలజీ నేపథ్యం ఉన్న వారికి ప్రియారిటీ ఇస్తున్నారు దానికి మరోసారి ఇది ఒక ఉదాహరణ. ఇక ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పార్టీకి పనిచేయాలి తప్ప మా వల్లనే ఏదో బీజేపీ పెరిగింది, మేమే బీజేపీని ఉద్ధరించాం, అసలు బీజేపీ ఎక్కడ, మా ముందట మా వల్లనే బీజేపీ బాగుపడ్డది అనే ధోరణి ఈ మధ్య కాలంలో బయట నుంచి వచ్చిన వాళ్ళు మొదలు పెట్టారు. ఈటల రాజేందర్ మద్దతుదారులు ఈ మధ్య హుజూరాబాద్లో బీజేపీ ఎక్కడ అని ఓపెన్గానే అన్నారు కదా. సో బీజేపీ జాతీయ నాయకత్వం ఈ రకమైన వ్యాఖ్యలకు బయటి వారు రావాలి, రానివ్వండి, ఆహ్వానిస్తాం. కానీ వాళ్ళు పార్టీ కన్నా మేమే గొప్ప అనే వైఖరి తీసుకుంటే ముచ్చటే లేదు. ఎక్కడ వాళ్ళని అక్కడ పెడతామని ఇటీవల నియామకాల్లో బీజేపీ స్పష్టమైన సంకేతాన్ని ఇస్తుంది. అందువల్ల ఆర్ఎస్ఎస్ ఈజ్ ప్రివేలింగ్ క్లియర్గా. అందుకే సిపి రాధాకృష్ణ ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న వ్యక్తిని మాత్రమే వైస్ ప్రెసిడెంట్ చేశారు. ఇతర పార్టీల నుంచి వచ్చి ఓవర్ యాక్షన్ చేస్తున్న వాళ్ళకు ఒక రకంగా మెసేజ్ ఇచ్చేది బీజేపీ. ఇక్కడ ఎన్డీఏ అభ్యర్థి గెలుపు లాంఛనమే కదా సార్, మరి ఇండియా కూటమి అభ్యర్థిని నిలబెట్టే అవకాశం ఉందా? అంటే బహుశా అది ఇండియా కూటమి సమావేశం ఇవాళ ఉన్నట్లుంది. ఒక రకంగా డిఎంకేని ఇరకాటంలో పెట్టడం కూడా బీజేపీ లక్ష్యంగా కనబడుతోంది. ఎందుకంటే తమిళ్ సెంటిమెంట్ వస్తుంది. మీకు పివి నరసింహారావు ప్రధానమంత్రి అయినప్పుడు నంద్యాల నుంచి పోటీ అయినప్పుడు తెలుగుదేశం పార్టీ పోటీ పెట్టలేదు. సో అందువల్ల హయ్యర్ కాన్స్టిట్యూషనల్ పొజిషన్కు ఒక తమిళుడు ఎంపిక అవుతుంటే డిఎంకే ఎలా అడ్డుపడుతుంది అనే ప్రశ్న మొదలవుతుంది. అందులో ఆ ప్రశ్నను వేసి డిఎంకేని ఎంబరాజ్ చేయాలన్నది కూడా బీజేపీ వ్యూహం. కానీ నిన్న బీజేపీ డిఎంకే అగ్రనాయకుడు ఇలాన్ గోవన్ ఒక నేషనల్ ఛానల్లో మాట్లాడుతూ వి వెల్కమ్ ఇట్, సిపి రాధాకృష్ణన్ ఎంపికను మేము ఆహ్వానిస్తున్నాం, కానీ ఇండియా కూటమిగానే నిర్ణయం తీసుకుంటుంది అని కూడా చెప్పాడు. అయితే సిపి రాధాకృష్ణన్ ఈవెన్ ఉద్ధవ్ థాక్రే కూడా వెల్కమ్ చేశాడు. కాంట్రవర్షియల్ పర్సన్ కాదు. ఇప్పుడు మన వెంకయ్య నాయుడు లాంటి నాయకుడుగా ఉన్నట్లున్నారు. సో వెంకయ్య నాయుడు గురించి తెలిసినంతగా మన సిపి రాధాకృష్ణన్ తెలియదు, కానీ బట్ సీమ్స్ టు బి నాన్ కాంట్రవర్షియల్. అందువల్ల బహుశా మరి అపోజిషన్ ఎలాగో గెలవరు, పోటీ లాంఛనమే. సో లోక్సభ, రాజ్యసభ సభ్యులు వైస్ ప్రెసిడెంట్ ఎన్నుకుంటారు. వైస్ ప్రెసిడెంట్ ఈజ్ ద చైర్మన్ ఆఫ్ రాజ్యసభ అయినా
అతను అది వైస్ ప్రెసిడెంట్ ఇది మెయిన్ పొజిషన్, చైర్మన్ ఆఫ్ రాజ్యసభ ఇస్ ఎక్స్ అఫీషియో. అందువల్ల లోక్సభ రాజ్యసభ సభ్యులు ఎన్నుకుంటారు. ఉభయ సభల్లో ఎన్డీఏకి స్పష్టమైన మెజారిటీ ఉంది కనుక ఈ లాంఛనమైన పొలిటికల్ పోటీకి అపోజిషన్ సిద్ధపడుతుందా? కానీ ఉన్నంతలో కాస్త అందరికీ ఆమోదయోగ్యుడుగా ఆయన వ్యక్తిని ఎంపిక చేశారు కనుక, జగదీప్ ధంకర్ చేతిలో అవమానాలకు గురయ్యారు కనుక సిపి రాధాకృష్ణన్ను మరి మద్దతు ఇస్తారా? నన్ను అడిగితే అపోజిషన్ షుడ్ టేక్ ఏ హై మారల్ గ్రౌండ్, ఎందుకంటే హయ్యర్ కాన్స్టిట్యూషనల్ పొజిషన్ ఇది. అందువల్ల దీనికి అభ్యంతరం లేకపోతే వివాదరహితులైన వ్యక్తిని ఎన్డీఏ ప్రతిపాదిస్తే బేసిజాలకు పోకుండా మద్దతు ఇవ్వడం గౌరవప్రదంగా ఉంటుంది. నరేంద్ర మోడీతో పోరాడటానికి ఒక వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ ఉందా? చాలా ఉంటాయి కదా. సో బీజేపీ పోటీ చేయడం తప్పని అంటలేను. రాజకీయాల్లో ఎంతటి వారిపైనైనా పోటీ పెడతారు. అటల్ బిహారీ వాజ్పేయి పైన పోటీ పెట్టలేదా? జవహర్లాల్ నెహ్రూ పైన పెట్టలేదా? మీకు పుచ్చలపల్లి సుందరయ్య మీద పెట్టలేదా? ఎన్టీ రామారావు మీద పెట్టలేదా? కన్నా అందరి మీద పెట్టారు. పెట్టకుండా ఉండరు. మీకు దేశంలో ఎంతటి నాయకులపైనైనా పెడతారు పోటీ పెట్టడం వేరు, ఆ పోటీ పెట్టడం తప్ప నేను అంటలేను. కానీ బట్ స్టిల్ పోటీ అనేది పొలిటికల్ సింబాలిక్ ప్రొటెస్ట్గా పెడతారు. కానీ ఇది వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్, దీంతో ఏమీ రాజకీయంగా తేలేది లేదు కదా. ఏమీ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఇదేమీ ప్రజాకోర్టులో పరీక్ష కాదు కదా. అందువల్ల సిపి రాధాకృష్ణన్ ఎంపికను ఏకగ్రీవం చేస్తే నిజంగా అపోజిషన్కు హుందాతనంగా కూడా ఉంటుంది. ఎందుకంటే ఇది సభాపతి కూడా కనుక.